నేను చూసారు కదా జాగృతి వాళ్ళు వెళ్ళి క్యూ న్యూస్ తీర్మానం ఆఫీస్ పై దాడి చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు? వాళ్ళు దాడి చేసింది అయితే కరెక్ట్ కాదు. ఈయన అనుండొచ్చు కంచం పొత్త మంచం పొత్త అని. దాని అర్థం పలు రకాలుగా ఉన్నాయి. కేసీఆర్ అర్థం ఒకలాగా ఉంది, వీళ్ళ మల్లన్న చెప్పేది ఒకలాగా ఉంది. కాకపోతే వీళ్ళ దాడి చేయడం మాత్రం కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఏంటంటే ఎవరు ఏమన్నా కూడా మల్లన్న లాంటి వాళ్ళని, ఎవరైనా తక్కువ ఉన్న వాళ్ళని పట్టుకొని కొట్టడము, వాళ్ళ ఆఫీసులో దాడి చేయడము, ఇలాంటి వీళ్ళకి బాగా అలవాటు అయిపోయింది. కవిత జాగృతి అని పెట్టింది, అది మొత్తం రౌడీ గ్యాంగ్స్ తో పెట్టినట్టు మాకు అనిపిస్తున్నది. సో కవిత తెలంగాణలో కొత్త పార్టీ పెడితే సర్వైవ్ అవుతారా? సర్వైవల్ కష్టం. వాళ్ళ పార్టీలోనే ఆమెకు దిక్కులేని పరిస్థితి ఉన్నది. కానీ కొత్త పార్టీ పెడితే సర్వైవ్ అవుతుందని మేము అనుకోవట్లేదు. సో తెలంగాణలో బీసీల బహుజన రాజ్యం వచ్చే అవకాశం ఉంది ఎప్పుడైనా భవిష్యత్తులో? ఛాన్స్ ఉందా? మెజారిటీ బీసీలే ఉన్నారు కాబట్టి అందరు ఒకటైతే 100% వస్తుందని అనుకుంటున్నాం. సో ప్రస్తుతం తెలంగాణలో ఎట్లుంది పాలన? ప్రస్తుత పాలన అయితే పర్లేదు, బీఆర్ఎస్ కంటే బెటర్ అని అనిపిస్తున్నది. గతంలో చూసాం, గత 10 ఏళ్ల పాలన చూసాం, ఇప్పుడు చూసాం. సో బీసీ కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కానీ వారికి రిజర్వేషన్ సంబంధించి తాజాగా 42% రిజర్వేషన్ ఇచ్చారు. దీన్ని ఎలా చూడొచ్చు? అవును, ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు మహిళలకి 32% ఉన్నప్పుడు దాన్ని 25%కి తగ్గించిండ్రు. ఇప్పుడు 42%కి వచ్చింది అంటే అది మంచిదే, మంచి సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం, గొప్ప విషయం కాబట్టి అభినందించాల్సిన పరిస్థితి అయితే ఉంది. చూసారుగా నిన్న జాగృతి కార్యకర్తలు వెళ్ళి అయితే తీర్మానం ఆఫీస్ పై దాడి చేశారు. చూసాము నిన్న ఆ గన్మెన్ కూడా గాల్లో కాల్పులు జరపాల్సి వచ్చింది. దీన్ని ఎలా చూడొచ్చు? ఇది చాలా బాధాకరం యాక్చువల్గా. చూస్తే మనం ఒక పద్ధతి ఉంటుంది, ఒక వే ఉంటుంది, చూసే విధానం బట్టి ఉంటుంది, చూసే విధానం బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను కాంగ్రెస్ కార్యకర్త అయితే నాకు బాధాకరం విషయం నార్మల్గా. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ అంటే మా లేడీ అట్లా చెప్పారని వాళ్ళు దాడి చేయవచ్చు, వాళ్ళ పాయింట్ ఆఫ్ అది. కానీ పద్ధతిగా మనం చూస్తే చట్ట ప్రకారం చూస్తే చేసిన తప్పు, వాళ్ళ యాక్షన్ తీసుకోవాల్సింది. అలానే ఏమన్నానంటే మీకు మీతో మాకు కంచం పొచ్చా మంచం పొత్తా అన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? కంచం పొచ్చా ఆ సామెత యాక్చువల్గా ఎవరి పబ్లిక్ యాక్చువల్ ఎవరు తెలియదు, ఎక్కడికి వెళ్ళి తీసారు కూడా తెలియదు. మళ్ళా చెప్పిండు, ఎక్స్ప్లెయిన్ చేసిండు, రాసింది కేసీఆర్ అని చెప్పి. బట్ చూస్తే అది యాక్చువల్గా కొత్త వాళ్ళకి ఇప్పుడు నాకు కూడా కొత్త సామెత అని నేను కూడా తప్పే అనుకుంటా. అది ఒక లేడీని అట్లా మంచం అది తప్పే అది. కానీ దాని బ్యాక్ స్టోరీ తెలిసినాక మనకు మాట్లాడాలి. ఇప్పుడు ఆవేశంతో ఏం పని లేదు, ఆలోచించాల్సిన పరిస్థితి, రీసెర్చ్ చేయాలి. ఆన్లైన్లో ఉన్నాయి, ఇంత ఉన్నాయి. తెలంగాణ కవిత పార్టీ పెడితే ఎట్లుంటుంది? నథింగ్, ఈక్వల్ టు నథింగ్. చాలా మంది కూడా బీసీ రాజ్యం రావాలి, బహుజన రాజ్యం రావాలి, ఎస్సీ ఎస్టీ రాజ్యం రావాలి అంటున్నారు. పాసిబుల్ అవుతుందా తెలంగాణలో రావడానికి? ఏది బీసీ అంటారా? బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ పాసిబుల్. బీసీ మంత్రి అవుతారా? ముఖ్యమంత్రి అది సెకండరీ, పాసిబుల్. ఇంకా మంచి పొజిషన్ భవిష్యత్తులో పాసిబుల్. బట్ ముఖ్యమంత్రి చెప్పలేం, ఎందుకంటే అందరు ఒకటైతే ఓకే, ఒకటే ఇంటర్నల్స్ కూడా ఉంటాయి. నీకు మనం అందరం ఒకటైనా మనం కూడా పడకపోవచ్చు. ఈ దాడి చేసినప్పుడు ఈయన నిందితుడు ఒక యాదవ్ ఉన్నాడు, బీసీపై దాడి చేసిన బీసీ అంటే బీసీలో ఐక్యత లేదంటారా? చెప్పు. ఇప్పుడు 5 ఫింగర్స్ అన్న ఒకలాగా ఉన్నాయా? ఉండవు. అదేంట్లోనే అంతే, మా దాంట్లో అదేంట్లోనే అంతే. కష్టం ఉంటే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఒక 20% అటు ఇటు ఉన్నా 80% మెజారిటీ వచ్చినా యాక్చువల్గా అందరు క్యాస్ట్ చూసుకుంటే అందరు వాళ్ళే. ఆప్షన్ ఉంది, ఒక్క యూనిటీగా ఉంటే. అంటే ఇక్కడ చాలా మంది ఏమంటున్నారంటే ఇప్పుడు రెడ్డి కావచ్చు, వెలమ కావచ్చు, వాళ్ళు ఉన్నది వెలమ అంటే 0.something ఉన్నారు, రెడ్డి అయితే ఒక 2 to 4% ఉన్నారు. వాళ్ళు రాజ్యాన్ని వెళ్తుంటే ఇంతమంది ఉంటే మనం ఎందుకు వెళ్ళడం లేదని వాళ్ళు అంటున్నారు. బీసీ అట్లా అది ఇప్పటికే స్టార్ట్ అయినది కాదు, ఎప్పటికెళ్ళో ఉన్నది. దాన్ని మారాలంటే చాలా చేయాలి యాక్చువల్గా. మీరు నార్మల్గా మేము చెప్పుకుంటే కాని పని అది యాక్చువల్గా. ఆన్సర్ పబ్లిక్ అంతా రావాలా. మీరు బీసీలు చెప్పని ఏసీ ఇప్పుడు ఉన్న టాప్ లెవెల్ ఉన్నారో వాళ్ళకి దింపాలంటే కిందలు కరెక్ట్గా ఉండాలి, జనాల్లో అవేర్నెస్ రావాలా. అది ఇప్పుడు కష్టం. ఇప్పుడు మనం ప్రయత్నిస్తే సోషల్ మీడియా కానీ అది కానీ చేస్తే అవ్వచ్చు. యూత్ కానీ మిడిల్ ఏజ్ పర్సన్ మనం కన్వర్ట్ చేయడం ట్రై చేయొచ్చు. బట్ స్టిల్ మెజారిటీ కొన్న బ్యాక్వర్డ్స్ ఉంటాయి. అలవాటైంది, ఒక స్టెప్ అలవాటు, ఎస్టీ టాప్ అలవాటైనది. అది ఆ మెంటాలిటీ చేంజ్ అయితే బెటర్, అప్పుడే ఏదైనా సాధించవచ్చు. లేకపోతే స్టిల్ ఇంకా 100 ఏళ్ళైనా ఇదే ఇట్లానే నడుస్తుంది.